నిజంగా అసలు ఇక్కడ మద్య దుకాణం పెడతారని మాకు తెలియదు. కానీ నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇది ఇక్కడ మద్య దుకాణం పెడుతున్నారు, బార్ షాప్ పెడుతున్నారు అని చెప్పి. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం కదా. దీన్ని ఎట్లాగ మనం ఎదుర్కోవాలని చెప్పి, దీన్ని రద్దు చేయాలని చెప్పి స్థానికులు మేమంతా ఒక ఐక్యంగా ఉండి దీన్ని ఎట్లాగ పోరాటం చేసి దీన్ని రద్దు చేయాలి. పవిత్రమైన స్థలంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి దుశ్చర్య ఉండకూడదు, ఇట్లాంటి దుకాణం ఉండకూడదు అని చెప్పి అనుకుని మేమంతా ఒక ఉద్యమంగా అనుకుని దీనికి మాకు రాజకీయ పార్టీలు సహకరించారు. మా యొక్క స్థానికులంతా ఐక్యత వల్ల దీన్ని సాధించాం. దీన్ని రద్దు చేయించగలిగాము. ఈ రద్దు చేయించడానికి సహకరించిన జిల్లా ఎక్సైజ్ ఎస్పీ గారికి, తర్వాత జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసాం. వారు కూడా ఇమీడియట్లీగా మన ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆ విషయం ఏంటో చూడండి, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు, దేవాలయం పక్కన పెట్టారంట, వెంటనే చర్య తీసుకోండి అని చెప్పి మా ఎదురుగానే ఎస్పీ గారికి ఫోన్ చేశారు. వారు ఎస్పీ గారిని చూస్తాను, దీన్ని ఎట్లాగో సాల్వ్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా వారి యొక్క సహకారంతో, రాజకీయ పార్టీ నాయకుల సహకారంతో, అందరి సహకారంతో, ముఖ్యంగా ఈ స్థానికులు ఐక్యంగా ఉండి ఇది సాధించగలిగాం. దీన్ని రద్దు చేశారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. నా అభినవ భారత్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా అభినవ భారత్ మీడియా వారు చొరవ తీసుకోవటం వల్ల ఈ ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలింది. దానివల్ల ఇమీడియట్లీగా చర్య తీసుకోవటం జరిగింది. ముఖ్య కృషి అభినవ భారత్ మీడియా వాళ్ళే చొరవ తీసుకొని ముఖ్యంగా ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఇంకా దేంట్లోనే ప్రచారం చేసి దీన్ని సాల్వ్ చేయడానికి కృషి చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.